మిత్రమా, మన ఇంట్లో ఉండే భగవద్గీతలో మనకు తెలియని ఒక సీక్రెట్ సాఫ్ట్వేర్ ఉందని మీకు తెలుసా? మనం రోజు చూసే భగవద్గీత వేరు, లోతుగా అధ్యయనం చేస్తే కనిపించే భగవద్గీత వేరు. చాలామంది దీన్ని కేవలం ఒక దేవుని పుస్తకంగా మాత్రమే చూస్తారు. కానీ అందులో మన ఆలోచన విధానాన్ని, మన మనస్తత్వాన్ని, మన జీవితాన్ని మార్చే ఎన్నో గొప్ప పాఠాలు ఉన్నాయి. ఈరోజు మనం అలాంటి ఒక పాఠాన్ని చూద్దాం. మిత్రమా, మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, మన మీద మనకి నమ్మకం లేకపోతే అవన్నీ దేనికి ఉపయోగపడవు. ఈ రోజుల్లో కార్పొరేట్ లైఫ్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. వాళ్ళకి స్కిల్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, అనుభవము ఉంటుంది, కానీ సరైన సమయంలో తమని తాము ప్రజెంట్ చేసుకునే ఆత్మధైర్యం ఉండట్లేదు. దాంతో తమకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటే వీళ్ళు మాత్రం వెనకే ఉండిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి ఒక హ్యూమన్ సైకాలజీని వేల సంవత్సరాల క్రితమే భగవద్గీత మనకు చూపించింది. అది ఎలా జరిగిందో భగవద్గీతలోని ప్రథమ అధ్యాయం 2వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. భగవద్గీతలో 2వ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా అంటాడు: దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. అంటే కురుక్షేత్ర రణరంగంలో పాండవుల సైన్యం చాలా పక్కాగా వ్యూహాత్మకంగా నిలబడటాన్ని చూసిన దుర్యోధనుడు గురువైన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం ప్రారంభించాడు. ఇక్కడ ఒక విషయం గుర్తించాలి మిత్రమా, దుర్యోధనుడి దగ్గర 11 అక్షౌహిణుల భారీ సైన్యం ఉంది. పాండవుల దగ్గర ఉన్నది కేవలం 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే. అంటే సంఖ్యాపరంగా చూస్తే దుర్యోధనుడి దగ్గర ఉన్న సైన్యం పాండవుల దగ్గర ఉన్న సైన్యం కంటే కూడా చాలా ఎక్కువ. అంటే దుర్యోధనుడే అక్కడ బలవంతుడు. అతని వైపు భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు లాంటి మహాయోధులు ఉన్నారు. అయినా పాండవుల సైన్యాన్ని చూసిన వెంటనే దుర్యోధనుడు తన గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఇక్కడే మనకు ఒక గొప్ప సైకాలజీ కనిపిస్తుంది. మన దగ్గర ఎంత పెద్ద రీసోర్సెస్ ఉన్నా మన దగ్గర ఆత్మధైర్యం లేకపోతే అవన్నీ మనకి బలాన్ని ఇవ్వలేవు. ఆలోచించు మిత్రమా, దుర్యోధనుడి దగ్గర భారీ సైన్యం ఉంది, అనుభవజ్ఞులైన అతిరథ మహాయోధులు ఉన్నారు, అపారమైన వనరులు ఉన్నాయి, కానీ అతని మనసులో భయం ఉంది. అందుకే తన బలాన్ని చూసుకోకుండా ఎదుటివారి బలాన్ని చూసి ఆందోళన చెందుతున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. ఒక ఇంటర్వ్యూకి వెళ్తాం, మనకు సబ్జెక్ట్ బాగా తెలుసు, స్కిల్స్ కూడా ఉన్నాయి, కానీ ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళగానే మనం సరిగ్గా చెప్పలేమేమో, మనకంటే బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారేమో, నేను సెలెక్ట్ అవ్వలేము అని మనల్ని మనమే భయపెట్టుకుంటాం. అలాగే ఆఫీసులో ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి, మన దగ్గర మంచి ఐడియా ఉంటుంది, కానీ వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి మన ఐడియాను మనం సరిగ్గా చెప్పలేకపోతాం. వేరే వాళ్ళు మనకంటే తక్కువ నాలెడ్జ్తో కాన్ఫిడెంట్గా మాట్లాడి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, వాడికి మనకంటే ఎక్కువ టాలెంట్ ఉందేమో, వాడికి నాకంటే స్కిల్స్ ఎక్కువ ఉండొచ్చు అని అనుకుంటాం. కానీ నిజమేంటంటే అక్కడ టాలెంట్ ఎక్కువ తక్కువ కాదు, ఆత్మధైర్యం తక్కువ. గుర్తుపెట్టుకో మిత్రమా, నీ దగ్గర ఉన్న స్కిల్స్ కంటే ఆ స్కిల్ మీద నీకున్న నమ్మకమే చాలా ముఖ్యం. ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నీకున్న తక్కువ నాలెడ్జ్ను కూడా నువ్వు చాలా బాగా ప్రజెంటేషన్ ఇవ్వగలవు. నీకు తెలిసి నీ మీద నీకు నమ్మకం లేకపోతే ఆ నాలెడ్జ్ నీలో ఉండిపోతుంది. అదే నీకున్న స్కిల్ని ధైర్యంగా ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే నీ సామర్థ్యం బయట ప్రపంచానికి తెలుస్తుంది. అందుకే ఆత్మస్థైర్యం అంటే మనం అందరికంటే గొప్పవాళ్ళని అనుకోవడం కాదు, మనకున్న సామర్థ్యాన్ని మనమే తక్కువ అంచనా వేయకుండా ఉండడం. మిత్రమా, దుర్యోధనుడి దగ్గర భారీ సైన్యం ఉంది, కానీ అతని మనసులో భయం ఉంది. మన దగ్గర కూడా డిగ్రీలు ఉండొచ్చు, స్కిల్స్ ఉండొచ్చు, అనుభవం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, అవకాశాలు ఉండొచ్చు, కానీ మన మీద మనకు నమ్మకం లేకపోతే అవన్నీ మనల్ని గెలిపించలేవు. అందుకే పక్కవాడితో నీ ప్రయాణాన్ని పోల్చుకోకు. నీ దగ్గర ఏముంది అనేది చూసుకో, నీకు ఏం వస్తుందో గుర్తించు, నీ బలహీనతలు ఏంటో తెలుసుకో, వాటిని ఒక్కొక్కటిగా మెరుగుపరుచుకో. అప్పుడు ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా, నువ్వు ఎంతమందిలో ఉన్నా నువ్వు భయపడవు, బెదిరిపోవు. ఎందుకంటే నీ బలం నీకు తెలుసు. గుర్తుపెట్టుకో మిత్రమా, ఆత్మస్థైర్యం లేని ప్రతిభ సగం శక్తి మాత్రమే. ఆత్మస్థైర్యంతో ఉన్న సాధారణ ప్రతిభ కూడా గొప్ప ఫలితాలను సాధించగలదు. అందుకే ముందు నువ్వు నీ మీద నమ్మకం పెంచుకో. నీ దగ్గర ఉన్న బలాన్ని మర్చిపోయి ఎదుటివారి బలాన్ని చూసి భయపడకు. నీ దగ్గర ఏమున్నదని తెలుసుకోవాలి, నీ సామర్థ్యాన్ని నమ్ముకోవాలి, స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి, దాన్నే నీ ధైర్యంగా ప్రపంచానికి చూపించాలి. ఎందుకంటే జీవితంలో మొదటి విజయం ఇతరుల మీద కాదు, నీ మీద నీకు నమ్మకం వచ్చిన రోజే మొదలవుతుంది. సో ఇక నుంచి నీ స్కిల్ని పెంచుకుని ఆ స్కిల్ మీద నువ్వు నమ్మకంతో ఉండు. నువ్వు ముందుకెళ్ళకుండా ఎవరు ఆపుతారో చూడొచ్చు. సో ఇలా ఒక్కొక్క శ్లోకం నుంచి ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు. ఈ శ్లోకం వెనుకున్న లైఫ్ లెసన్ నీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అని రాయి. ఈ వీడియో నీకు ఉపయోగపడితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయి.
నెక్స్ట్ వీడియోలో 3వ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఎలాంటి మైండ్ గేమ్ ఆడాడో దాని నుంచి మనమేం తెలుసుకోవాలో తెలుసుకుందాం. సో అప్పటి వరకు మన తెలుగు రైటింగ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఈ సిరీస్ నిత్య జీవిత సమస్యలు, భగవద్గీతలోని సమాధానాలను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీకృష్ణ.